ఫ్రెండ్స్ ఒక ఫోను కంప్లీట్ ఫోన్ అని ఎప్పుడు అనిపించుకుంటుంది? సో, కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ దాంట్లో ఉంటే అది ఒక కంప్లీట్ ఫోన్ అయితే అవుతుంది. కానీ అవన్నీ ఉన్నాయనుకోండి, సో, మొబైల్ ప్రైస్ కూడా ఎక్కువైపోతుందనమాట. సో, అలా ప్రైస్ ఎక్కువ కాకుండా మనకు కావాల్సిన అన్నిటిని తీసుకొచ్చిన మొబైల్ ఫోనే ఇన్ఫినిక్స్ జీరో 40 5G నన్ను చాలా ఇంప్రెస్ చేసిందని చెప్పొచ్చు ఒక విషయంలో చెప్తే. ఎందుకంటే ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు ఇప్పుడు ఆఫర్‌లన్నీ కలుపుకొని 24,999 రూపాయలకైతే వస్తుందనమాట. అక్కడ మీకు 12 జీబీ 256 జీబీ వేరియంట్‌ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీరు మల్టీమీడియా లవర్స్ అనుకోండి, దానికి తగ్గ డిస్‌ప్లే ఉంది. మరి కెమెరా లవర్స్ అనుకోండి, ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా 4K 60 ఫ్రేమ్స్‌లో వీడియోస్‌ని రికార్డ్ చేయొచ్చు. ఇప్పటి వరకు 4K 60 ఫ్రేమ్స్‌లో అది కూడా ఫ్రంట్ కెమెరాలో మనం 40,000 రూపాయలు పెట్టినా చాలా తక్కువ. కానీ ఇందులో మనకి 4K 60 ఫ్రేమ్స్ ఫ్రంట్ కెమెరాకి ఆఫర్ చేస్తున్నారు. తర్వాత వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్‌కి అయితే ఉంది. ఇన్ఫినిక్స్ ఏఐ ఫీచర్స్‌ని దీని ద్వారా ఇంట్రొడ్యూస్ చేసింది. ఇక పర్ఫార్మెన్స్‌కి మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8200 ప్రాసెసర్ వాడారు. ఇంకా కనెక్టివిటీలో వైఫై 6, ఎన్ఎఫ్‌సి, ఇన్ఫ్రారెడ్, ఎఫ్ఎం రేడియో ఇలాగా ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఫుల్ ప్యాకేజ్‌తో మనకి ఈ మొబైల్‌ని ఇన్ఫినిక్స్ అయితే తీసుకొచ్చిందనమాట. సో, ఈరోజు ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్‌తో పాటు మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని అయితే మీకు చెప్పబోతున్నాను. మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. 040 5G అని చెప్పి రాసి ఉంటుంది. ఎన్ఎఫ్సి సౌండ్ బై JBL అని ఉంటుంది. ఇక 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇందులోనే మీకు 512 GB వేరియంట్ కూడా అయితే ఉందన్నమాట. 2 స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. రెండిట్లోనే మీకు 12 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కాకుండా వర్చువల్ ర్యామ్ ఇంకో 12 GB ఇస్తారు. అందుకని చెప్పి ఇక్కడ 24 GB అని చెప్పి రాసి ఉంటుంది. ఇటు పక్కన మరి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ చూస్తే మీకు వర్క్ విత్ GoPro అని చెప్పి రాస్తుంది. ఏంటి GoPro కదా అంటే, సో అది కూడా ముందు అయితే తెలుసుకుందాం. మొబైల్ మనం అన్బాక్స్ చేసి ఓపెన్ చేస్తే ఫస్ట్ స్టార్టింగే మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. ఇక ఇది కాకుండా మీకు వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మీకు డిఫరెంట్ కేస్ అయితే ఉంది. ఈ బ్యాక్ కేస్కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది కాకుండా మీకు స్క్రీన్ గార్డ్ని కూడా వీళ్ళు ఇస్తున్నారు అనమాట. ఇది కూడా మీకు టెంపర్డ్ గ్లాస్ టైపు స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో ఎవరు ఇవ్వట్లేదు ఇటువంటివి. మీకు కొన్ని డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. ఇక స్క్రీన్ గార్డ్ వేయడం కోసం క్లీనింగ్ కిట్ ఇస్తారు. ఇక సిమ్ ఎజెక్టర్ పిన్, టైప్ A టు టైప్ C కేబుల్, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక మొబైల్ ఫోన్ విషయానికి వస్తే చేతితో పట్టుకోగానే ఫస్ట్ చాలా స్లిమ్గా అనిపిస్తుంది అనమాట. 7.9 mm థిక్నెస్తో అయితే వస్తుంది. వెయిట్ వచ్చేసరికి ఓకే మీకు 195 గ్రామ్స్ నుంచి 200 మధ్యలో మీకు వెయిట్ అయితే ఉంటుంది. నా దగ్గర ఉన్న కలర్ని వైలెట్ గార్డెన్ అని చెప్పి పిలుస్తున్నారు. స్పెషల్ కలర్ అంట. దీనికోసం MGSN అనే సంస్థతో కొలాబరేట్ అయ్యారు. వీళ్ళు ట్రెండింగ్ కలర్స్ని అయితే జనరేట్ చేస్తారు. ఎలా అయితే ప్యాంటోన్ కలర్స్ని జనరేట్ చేస్తారో ఆ విధంగా వీళ్ళు కలర్స్ని అయితే తీసుకొస్తారు. ఇక కెమెరా సెటప్ మీకు సర్కిల్ షేప్లో అయితే అక్కడే కనిపిస్తుంటుంది. అక్కడే మీకు డెడికేటెడ్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు రికార్డ్ అవ్వడం కోసం అక్కడ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమే. ఇక రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే సెకండరీ స్పీకర్, IR బ్లాస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడే మీకు సౌండ్ బై JBL అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇందులో JBL స్పీకర్స్ ఏం వాడరు, కాకపోతే మీకు JBL ట్యూనింగ్తో అయితే వస్తాయి అనమాట. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ వస్తుంది. 2 5G సిమ్స్ మీరు ఎట్ ఎ టైం యూజ్ చేయగలరు అనమాట. మెమరీ స్లాట్ అయితే వీళ్ళు ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఫ్రంట్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఈ డిస్ప్లే మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. సెంటర్ పంచ్ హోల్ అయితే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 90% ఉండే అవకాశం ఉందన్నమాట. చుట్టూ బెల్స్ ఓకే తక్కువగానే ఉంటాయి. ఒక లెవెల్లోనే తీసుకొచ్చారనమాట. చూడడానికి మనకి ఆకర్షణీయంగా అయితే ఉంటుందన్నమాట. స్క్రీన్కి ప్రొటెక్షన్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. ఇక అలాగే మీకు IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా మీకు ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మొబైల్ పట్టుకోవడానికి ఎలా ఉంది అంటే కొద్దిగా స్కెప్పరీ అయితే ఉంది. అంటే కొంచెం స్లిమ్గా ఉంది, కొంచెం గబుక్కున జారిపోద్దేమో అన్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. స్కెప్పరీ ఉంది. అందుకే వీళ్ళు బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు బ్యాక్ కేస్ అయితే వాడాల్సిందే. అలాగే వీళ్ళు స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తున్నారు కాబట్టి అది వేసేసుకోవడమే. అంటే మొబైల్ కొనిన తర్వాత మీరు మళ్ళీ బయటికి వెళ్ళి వీటన్నిటిని కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చెప్పేస్తాను. మొబైల్లోని డిస్ప్లే మీకు 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LTPS AMOLED డిస్ప్లే. ఈ 1 బిలియన్ కలర్ సపోర్ట్తో వస్తుందన్నమాట. అంటే 10 బిట్ డిస్ప్లే ఇది. ఈ డిస్ప్లే మీకు HDR10 సపోర్ట్ చేస్తుంది. 144 హెర్ట్జ్ వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. మనం మామూలుగా 120 హెర్ట్జ్ చూస్తుంటాం. ఇది మీకు 144 హెర్ట్జ్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 1300 నిట్స్ అయితే ఉంటాయి. AMOLED డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇక ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 8200 అల్టిమేట్ ఈ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఇది 4 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటే LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. వర్చువల్ ర్యామ్ మీకు ఇంకో 12 GB వరకు
ఆఫర్ చేస్తున్నారు. ఇక ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో XOS 14.5 యూఐతో ఇది మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇన్ఫినిక్స్ చెప్పేది ఏమిటి అంటే 2 మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అలాగే 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ఇస్తామంటున్నారు. ఇక బ్లోడ్వేర్ అంటారా, వీళ్ళ సొంత డబ్బా యాప్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇది కాకుండా మరి కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. యూఐలో అయితే పెద్ద లాగ్ ఏం లేదు. సో కొద్దిగా యూఐని వీళ్ళు ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. కాకపోతే ఆ ఇంటర్ఫేస్ని ఇంకొంచెం చేంజ్ చేయాలి, ఇంకా ఆకర్షణీయంగా తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకా అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్ విషయంలో కూడా వీళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి, తొందరగా పుష్ చేయాలి. వీళ్ళ దగ్గర అది ఒకటి ఉందన్నమాట, తొందరగా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వరు అని చెప్పేసి. ఇక మీకు ఇందులో కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. సో కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకైతే తెలియదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక ఏఐ ఫీచర్స్ అయితే మనకి ఈ మొబైల్లో ఇంట్రడ్యూస్ చేశారో అందులో మీకు ఏఐ వ్లాగ్ ఉంది. సో ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో, సో వీడియో రికార్డ్ చేసేవాళ్ళు వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏఐ ఎరేజర్ ఉంది. ఇది మనం ఈ మధ్యకాలంలో చాలా మొబైల్స్లో చూస్తూ ఉన్నాం. అన్నోన్ ఆబ్జెక్ట్స్ని కానీ అన్వాంటెడ్ పర్సన్ కానీ ఏమైనా ఉంటే మన ఫోటోలో వాళ్ళని అక్కడ రిమూవ్ చేసేవచ్చు. స్మార్ట్ కట్అవుట్ అని చెప్పి ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఏఐ వాల్ పేపర్ జనరేటర్ని తీసుకొచ్చారు అనమాట. వాల్ పేపర్ మన దగ్గర ఉన్న ఫొటోస్ని జనరేట్ చేయొచ్చు ఏఐ కింద. లేదంటే ఏదైనా టెక్స్ట్ మనం ఇచ్చి ఒక వాల్ పేపర్ని మనకు కావాల్సినట్టుగా జనరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక స్మార్ట్ సెర్చ్ ఇచ్చారు. మనకు తెలియని దాన్ని ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే ఇదైతే యూజ్ అవుతుంది. ఇక ఆస్క్ ఏఐ అనే ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈ విధంగా మనకి కొన్ని ఏఐ ఫీచర్స్ని అయితే ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు 5G 14 బ్యాండ్స్ సపోర్ట్ అయితే ఉంది. వైఫై 6 ఉంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది. బ్లూటూత్ 5.3తో వస్తుంది. NFC సపోర్ట్ ఉంది. IR బ్లాస్ట్ ఉంది. మీరు రిమోట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు మొబైల్ని. GPS సపోర్ట్ ఉంది. అలాగే FM రేడియో కూడా ఇస్తున్నారు. సో కనెక్టివిటీ విషయంలో ఏవి స్కిప్ చేయలేదన్నమాట. ఇక టోటల్ సెన్సార్ 23 సెన్సార్స్ ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ ఉన్నాయి. సో వాటిని అయితే స్కిప్ చేయలేదు. మీరు గేమ్స్ ఎక్కువగా ఆడతారనుకుంటే జీరో కూడా చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఇక ఫింగర్ ప్రింట్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు యాక్యురసీ బాగుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా యాక్యురేట్ అంటే స్పీడ్గా అయితే అన్లాక్ అవుతుంది. ఫేస్ అన్లాక్ చేసేటప్పుడు మనకి యానిమేషన్ కూడా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇక బ్యాటరీ 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు ఛార్జ్ చేశారంటే 1 hour 20 minutes అలాగే టైం అయితే పడుతుంది అనమాట ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో మీకు ఫుల్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది మీరు వాడుకునే దాన్ని బట్టి. ఇక మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మీకు 20 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఇక బైపాస్ ఛార్జింగ్ అనే ఫీచర్ని కూడా ఇందులో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో అంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక మనం కెమెరాస్ విషయానికి వస్తే రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి కదా. మెయిన్ కెమెరా 108 MP, అపర్చర్ 1.8తో వస్తుంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. సెకండరీ కెమెరా 50 MP, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇదే కెమెరా మనకి మ్యాక్రో సెన్సార్లో కూడా యూజ్ అవుతుంది. థర్డ్ కెమెరా 2 MP, ఇది డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా కూడా మీకు 50 MP ఉంటుంది. అపర్చర్ 2.5తో అయితే వస్తుందన్నమాట. ఇక ఫైనల్గా మొబైల్ ఎలా ఉంది అంటే మనం మల్టీమీడియా మీరు లవర్స్ అనుకోండి చక్కగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్లీ చూసుకుంటే మన కర్వ్ డిస్ప్లేతో నారో బెజల్స్తో వస్తుంది కాబట్టి సో మీరు ఎక్కువగా మల్టీమీడియా వాచ్ చేస్తారనుకుంటే అక్కడ వైడ్ 1 L1 సపోర్ట్ ఉంది. యూట్యూబ్లో HDRలో మనం 4K వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు. అలాగే ఆడియో పరంగా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హైరీస్ వైర్లెస్ ఆడియో సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. ఇది కాకుండా మీకు JBL ట్యూన్ చేసిన సౌండ్ సిస్టమ్ కాబట్టి మీకు ఓవరాల్ మీకు బాగుంటుంది అనమాట. ఆడియో అవుట్పుట్ కూడా మీకు చక్కగా వస్తుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ లేదు. అలాగే 3.5 ఆడియో జాక్ అయితే లేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. 10x వరకు జూమ్ సపోర్ట్ అయితే చేస్తుంది. డిజిటల్ జూమ్ అనమాట. మీకు 3x వరకు చక్కటి జూమ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. మీకు ఇందులో స్టెబిలైజేషన్ అంటే స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేయాలంటే 1080pలో అయితే సపోర్ట్ ఉంటుంది. ఇంకా పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన బ్లర్ ఎఫెక్ట్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక వ్లాగర్స్ కోసం డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా అంతే మీకు 4K 60 ఫ్రేమ్స్ వీడియో రికార్డింగ్ అయితే ఇస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక 1080pలో మీరు స్టేబుల్ వీడియోస్ని అయితే ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేయొచ్చు. అలాగే 2x వరకు కూడా ఫ్రంట్ కెమెరా జూమ్ సపోర్ట్ అయితే ఉంది. ఇక కెమెరా క్వాలిటీ మిగిలిన విషయాలు ఫొటోస్లో ఎలా ఉందంటే మీకు ఇక్కడ వరుసగా చూపిస్తున్నాను కదా, దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. నాకైతే మాత్రం పర్వాలేదు అనిపించింది అనమాట. మెయిన్లీ చూసుకుంటే సో చాలా ఫీచర్స్ అయితే మీకు కెమెరాలో ఏ ఫీచర్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక అలాగే మీకు GoPro సపోర్ట్ కూడా ఉంది. అంటే వీళ్ళు వాళ్ళతో కొలాబరేట్ అయినట్టున్నారు. అంటే కొలాబరేట్ అవ్వడం వల్ల GoPro మీ దగ్గర ఉందనుకోండి, GoPro యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండానే డైరెక్ట్గా మనం ఈ మొబైల్లోని కెమెరా ఓపెన్ చేసే సో ఇక్కడ నుంచి మనం GoProని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పి వీళ్ళు GoProతో కొలాబరేట్ అయ్యారు. ఇక ఫైనల్గా పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా బాగుంది. గేమింగ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే CPU థ్రాట్లింగ్లో మాత్రం డ్రాప్ కనబడింది అనమాట. మాక్సిమం పర్ఫార్మెన్స్ ఇక్కడ మీకు 77% అయితే తీసుకుంది. అంటే దాదాపుగా 23% మీకు ఇక్కడ డ్రాప్ అయితే కనబడింది. ఇక 3D మార్క్ టెస్ట్లో అయితే మాత్రం చక్కగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ మంచి స్కోరే చేసింది.
6360 స్కోర్ అయితే చేసింది. మంచి స్కోర్ ఇది. కాకపోతే మీకు స్టెబిలిటీలో ఇది మాత్రం చాలా డ్రాప్ కనబడింది. 27.6% స్టెబిలిటీ అయితే కనబడింది. ఇక అలాగే Antutu స్కోర్ కూడా చక్కటి స్కోర్ చేసింది. దాదాపుగా 9 lakhs వరకు మీకు స్కోర్ అయితే తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. మరి ఇక గేమ్స్ ఆడేటప్పుడు ఎలా ఉందంటే గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు లాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే పెద్దగా నేనైతే నోటీస్ చేయలేదు. నేను ఆడినప్పుడు నేను దాదాపుగా 1 గంటన్నర ఆడాను. కాకపోతే ఇక్కడ నేను బాగా నోటీస్ చేసింది ఏంటంటే హీటింగ్ ఇష్యూ అనమాట. హీట్ అయితే అవుతుంది, హీట్ జనరేట్ చేస్తుంది అనమాట. ఇది గేమ్ ఆడాలి అనుకుంటే ఇది కర్వ్ డిస్ప్లే అందులో స్కిప్పరే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాక్ కేస్ వేసి వాడితేనే మీకు కొంచెం గేమ్ ఆడడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంది. అలాంటప్పుడు మీకు హీట్ కూడా కొంచెం ఎక్కువగా క్యాచ్ చేస్తుంది. నేను మ్యాక్సిమం చూసింది 48 సెంటీగ్రేడ్ వరకు హీట్ని జనరేట్ చేయడం అయితే చూశాను. నేను అనుకోవడం కూలింగ్ సిస్టమ్ లాంటిది ఏమీ ఇందులో ఇచ్చినట్టుగా లేదు. ఇచ్చుంటే మరి అంత హీట్కి అయితే వెళ్ళేది కాదు. అయినా మీకు గేమ్ ఆడేటప్పుడు ఆ ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. కాకపోతే ఆ వామ్ అయితే తెలుస్తుంది, అరచేతికి ఆ హీట్నెస్ అయితే తెలుస్తుంది. ఇది ఓవరాల్గా అయితే. ఇక మొబైల్ మనం ఎలా ఉంది కొనవచ్చు అంటే ఈ ప్రైస్లో వీళ్ళు చాలా మంచి మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రైస్కి తీసుకోదగ్గ మొబైల్ అవుతుందన్నమాట. కాకపోతే ఆ హీటింగ్ ఒకటే మీరు వీళ్ళు అప్డేట్ ద్వారా ఏమైనా క్లియర్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కదా, అక్కడ ఇంకా ఆఫర్లో ఈ మొబైల్ ఇంకా తక్కువ రావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ మొబైల్ మిస్ అవ్వకపోవడమే మంచిది అనమాట. కొనాలనుకుంటే మీ బడ్జెట్ అక్కడ ఉంటే సో తీసుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్ అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మధురమైన